నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ఇంకొక 25 రోజుల్లో మొదలు కాబోతోంది. నామినేషన్స్ పర్వం కూడా స్టార్ట్ అయిపోయింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇద్దరి పాలన, ఎందుకంటే ప్రజెంట్ జగన్ వర్సెస్ చంద్రబాబుగా ఉంది కాబట్టి ఇద్దరి పాలన కూడా చవి చూశారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని ఎంచుకుంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారు, అభివృద్ధి బాటలో నడుస్తారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇద్దరి పాలన అంటే ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు వర్సెస్ జగన్, లేదంటే జగన్ వర్సెస్ చంద్రబాబు నడుస్తోంది కాబట్టి ఇద్దరి పాలన కూడా చవి చూశారు. సో మరి ఇప్పుడు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి బాటలో అడుగులు వేయాలి అని అంటే ఎవరిని ఎంచుకోవాలి, ఎందుకు ఎంచుకోవాలి? మనం గత ఎపిసోడ్లో విభజన జరిగిన రాష్ట్రం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎంతవరకు ప్రయత్నాలు చేయగలిగారు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారా, సహకరించలేదా, అంతిమంగా 2019 ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి, అధికార మార్పిడి మొదలైన తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత, అంటే ప్రభుత్వ పాలనా పగ్గాలు చంద్రబాబు నాయుడు గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత, ప్రతిపక్ష పాత్రకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పరిమితం అయిన తర్వాత, ఈ 5 సంవత్సరాలు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ముద్ర ఇవాళ సమాజం మీద వేయగలిగారు? అంటే 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వర్సెస్ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎందుకంటే ఇవాళ ప్రజలకి ఒక స్పష్టత రావాల్సిన అవసరం రీత్యా ప్రజలు విశ్లేషణ చూసుకునే పరిజ్ఞానం, చైతన్యం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి తప్పనిసరిగా ఉంటుందనే భావిస్తున్నాను నేను. చెరొక 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన తీర్చూస్తున్నారు కాబట్టి. ఎస్, విభజన జరిగిన రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం చేయాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. దానికి ప్రయత్నాలు విస్తృతంగా కొనసాగించారు. భూమి సమీకరించారు, మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేశారు, మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా బిగిన్ చేశారు. రాష్ట్రానికి ఒక సచివాలయ నిర్మాణం జరిగింది, ఒక హైకోర్టు నిర్మాణం జరిగింది, అసెంబ్లీ నిర్మాణం జరిగింది, కౌన్సిల్ నిర్మాణం జరిగింది. అక్కడే పరిపాలన మొదలైపోయింది. ఈ ప్రాసెస్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 130 సంస్థలకి భూమి కేటాయింపు జరిగింది. చాలా భవనాల నిర్మాణాలు మొదలైపోయాయి. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. అదే సందర్భంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్టుని చాలా వేగంగా పరుగులెత్తించారు. ఇంకొక 28 to 30% నిర్మాణం పూర్తయిపోతే ఆ ఫలాలు రాష్ట్రానికి అందటానికి ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ రాజధాని, ఇరిగేషన్ రంగం, పరిశ్రమలు రప్పించడం, 3 సార్లు సిఏ కన్వెన్షన్స్ పెట్టారు, దావోస్ పర్యటన చేశారు, లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు జరిగినాయి, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అయినాయి, 5,40,000 మందికి ఉపాధి కల్పన జరిగింది. అంటే మిగిలిన రాష్ట్రాల స్థాయిలో కాకుండా కూడా విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మిగిలిన రాష్ట్రాల సరసన తలెత్తుకొని నిలబడటానికి కావాల్సిన తొలి అడుగులు పడటం మొదలైంది. ఇటువంటి స్థితిలో పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టడానికి దోహదం చేసిన అంశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా యువతని చాలా కీలకంగా తనకు అనుకూలంగా సమీకరించుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న 22 సంవత్సరాల వయసు అంతరం. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో పోల్చి చూసినప్పుడు 22 సంవత్సరాల వయసులో చిన్న. దాంతో రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న యువత జగన్మోహన్ రెడ్డి గారిని తమ ప్రతినిధిగా ఓన్ చేసుకున్నారు. ఆయన చెప్పేది విన్నారు, ఆయన మాటల పట్ల విశ్వాసం పెంచుకున్నారు. ఆ విశ్వాసం పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహకర్తలు చాలా సక్సెస్ఫుల్గా స్ట్రాటజికల్గా ప్రచారం చేయగలిగారు. చంద్రబాబు నాయుడు గారితో మీ భవిష్యత్తు సుస్థిరం కాదు, నాకు అవకాశం ఇవ్వండి, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా సాధిస్తా,
ప్రత్యేక హోదా సాధించడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారిస్తా, మీకు వలసలు లేని ఉపాధి కల్పిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా, రాష్ట్రానికి అమరావతిలోనే ఒక సమగ్రమైన రాజధాని నిర్మాణం చేస్తా, నీటి ప్రాజెక్టులని సక్రమంగా సకాలంలో పూర్తి చేస్తా అంటే ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు ఆయన. ప్రతిపక్ష నాయకుడిగా తన అధికారం దక్కడం కోసం ఈ వాగ్దానాలు చెయ్యక తప్పని పరిస్థితి ఆ రోజు ఆయనకి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి పట్ల విముఖత పెంచాలి, తన పట్ల సానుకూలత పెంచాలి. దానికోసం ప్రజల్ని వర్గాల వారీగా విడదీసి ఒక్కో వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వాళ్ళ అవసరాలను గుర్తెరిగి, ఈ అవసరాలు నాకు అధికారం ఇవ్వడం ద్వారా మీకు తీరటానికి ఆస్కారం ఉంది, మీరు నాకే ఓటేయండి, నన్నే అధికారంలోకి తీసుకురండి, అప్పుడు మాత్రమే మీ భవిష్యత్తు సుస్థిరమవుతుంది అని చెప్పని మహిళల్ని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, యువతని, దళితుల్ని, రైతాంగాన్ని ఇట్లా లక్ష్యంగా చేసుకొని రకరకాల వాగ్దానాలు చేశారు. రాజకీయ పార్టీగా అది ఆయనకు అవసరం. ప్రజల మన్నన పొందాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారిని ఓడించితేనే తనకు అధికారం దక్కుద్ది. చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం అన్ని రకాల వ్యూహాలు పన్నారు. మొదట చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో ఆదరణ పోగొట్టాలి, తన పట్ల ప్రజల్లో నమ్మకం పెరగాలి. దానికోసం ఆయన్ని వాళ్ళ వ్యూహకర్తలు కూడా అదే స్థాయి ఎలివేషన్ ఇస్తూ వచ్చారు. మాట తప్పడు, మడమ తిప్పడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌరులకి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి ఈరోజు ఒక మాట ఇచ్చారు అని అంటే ఆ మాట తప్పని వంశం అయింది అని చెప్పని ఆయన వ్యక్తిత్వానికి ఒక ఎలివేషన్ ఇచ్చారు. ఇవన్నీ ప్రజల మీద ప్రభావం చూపించినాయి. ఆ చూపించిన పర్యవసానం ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఊహించనంతటి మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. 175 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలు ఆయనకే కట్టబెట్టారు. 25 ఎంపీ స్థానాలుంటే 22 ఆయనకే వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ 3 ఎంపీ 23 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయిపోయింది. మరి సహజంగానే అంతటి భారీ విజయం కట్టబెట్టిన ప్రజలు, అంతటి ఎక్స్పెక్టేషన్ తోటి అంతటి భారీ విజయం కట్టబెట్టిన ప్రజలు అదే స్థాయి పనితీరు ఆయన నుంచి ఆశిస్తారు కదా. మరి అంతటి అద్భుతమైన పనితీరు ప్రదర్శించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలన తొలడుగులే. పాలన ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు ఆయన. ఇక్కడి నుంచి నేను కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, నన్ను ఎంపిక చేసుకున్న 5 కోట్ల మంది ప్రజలు నా ప్రజలుగానే భావిస్తా, రాజకీయ వివక్షకు ఆస్కారం లేని అభివృద్ధి చేస్తా, సంక్షేమాన్ని అమలుపరుస్తా, గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల మీకు అధిక ధరలు భారం పట్టడానికి ఆస్కారం ఉంది, ఇవన్నీ తగ్గించేస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు. రాబోయే 6 నెలల్లో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నేను పేరు తెచ్చుకుంటా, రాబోయే 30 సంవత్సరాల పాటు నేనే అధికారంలో కొనసాగుతా, మీ ఆశీస్సులు చల్లని దీవెనలతోటి నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా, రేపటి రోజున ఈ 30 సంవత్సరాల అధికారంలో కొనసాగిన తర్వాత ప్రతి ఇంట్లో మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటోనే ఉండే విధంగా నేను అంతటి మంచి పేరు తెచ్చుకుంటా, ఇట్లాంటి ప్రసంగం చేశారు. ప్రజలు కూడా సహజంగానే ఆహా ఇటువంటి నాయకుడిని కదా మనం కోరుకుంది అని చెప్పని, అంటే మనం ఏ అంచనాలతోటి ఏ నమ్మకంతో ఆయన గెలిపించామో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే తీసుకుని ఆయన ప్రయత్నాలు ఉన్నాయని చెప్పని ఆశించారు. ఆశించిన నేపథ్యంలో ఆయన పాలన తొలెడుగులు. మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులతోటి ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సహజంగా కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు, ఐఏఎస్ అధికారులైనా, ఐపీఎస్ అధికారులైనా, కీలక విభాగాలకు సంబంధించిన అధికారులు ఎవరెవరు ఏంటేంటి, ఎందుకంటే ఆయన అప్పటిదాకా లీడర్ ఆఫ్ ద అపోజిషన్, గవర్నెన్స్లోకి ఫస్ట్ టైం వచ్చారు. ఫస్ట్ టైం గవర్నెన్స్లోకి వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ గురించి ఆయనకు అవగాహన రావాలి. తన విధులేంటి, తన డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనేది తెలియాలి. రెండోది, తన కింద ఏ ఏ విభాగాలు ఉంటాయి, తనకుండే అధికారాలు ఏంటి, తనకుండే పరిమితులు ఏంటి, వీటి గురించి ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో అసలు ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ గురించి ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంటుంది. తన ప్రయారిటీస్ ఏంటి, తను ఇక్కడి నుంచి పాలన ఏ విధంగా చేయాలనుకుంటున్నాను, ఇది వాళ్ళకి వివరం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఉన్న ప్రోసు కాన్స్ అది అధికారులతో చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఇది యూజువల్ ప్రాక్టీస్.
ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా మొట్టమొదట ఈ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకొని అధికారులను పరిచయం చేసుకొని రాబోయే రోజుల్లో తమ ప్రాధాన్యతలు ఏంటి అనేది వాళ్ళకి విడమర్చి చెప్పాలి. దాని గురించి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవాలి, వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయాలి. ఈ ఎక్సర్సైజ్ అనేది ఏ ప్రభుత్వం కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టినా కూడా మనం ఎన్నికల్లో ఈ విధమైన మేనిఫెస్టో ఇచ్చున్నాం. వాటిని అమలుపరచడానికి మనకి రిసోర్సెస్ ఎంతవరకు అవైలబుల్ ఉన్నాయి, ఇప్పటి వరకు అమలవుతున్న స్కీమ్స్ ఏంటి, మనం ఇప్పుడు వీటిని ఇవ్వటం వల్ల మనకి అడిషనల్గా బర్డెన్ పెరుగుతుందా, లేదు అంతకు ముందు నాటిని వీటిని మెర్జ్ చేయడానికి మన స్కోప్ ఉంటుందా, ఇవన్నీ రకరకాల పరిపాలనాపరమైన ఎక్సర్సైజ్. ఇదంతా యూజువల్ ప్రాక్టీస్ ఇది. దీనికోసం ఆయన ఒక సమీక్షా సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నతాధికారులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మనం గత ఎపిసోడ్లో ప్రస్తావించుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానే లేదు. అటువంటి పరిస్థితిలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఈ అమరావతి రాజధాని సంకల్పించుకున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇటువంటి సమావేశాల ఏర్పాటు కోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ఇంటి సమీపంలోనే ప్రజావేదిక అని చెప్పని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మినీ ఆడిటోరియం లాంటిది నిర్మాణం చేసుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమావేశం పెట్టాలి అన్నా, లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆయనకి ఏదైనా అంశాల పట్ల నివేదించుకోవాలి అన్నా ఆ హాల్కి వచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేవారు. అదే హాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సమీక్షా సమావేశాలు పెట్టుకున్నారు. అధికారులతోటి ఈ రకమైన ఇంటరాక్షన్ ప్రోగ్రాం జరిగింది. అంటే అధికారులకి తన ప్రయారిటీ చెప్పటం, అధికారులు కూడా సహకరిస్తామని చెప్పటం, లేదు ఈ దీంట్లో ఉండే బిజినెస్ రూల్స్ గురించి ఏ ప్రోగ్రామ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ కొంత మేధోమథనం జరిగింది. జరిగిన తర్వాత చివరగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం, ఏ ప్రజావేదికలో అయితే ఈ సమీక్షా సమావేశం జరిగిందో ఈ ప్రజావేదిక ఇది నదీ గర్భంలో ఉంది, దీన్ని కూల్చేసేయండి అని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రభుత్వం తొలి అడుగు. పాలకుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, మనకి ఒక సామెత ఉంది, కాపురం చేసే తీరు కాళ్ళగొళ్ళ నాడే తెలుస్తుంది అంటారు. అట్లాగే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి, ఇన్ఫ్యాక్ట్ దేశానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేనితో పరిచయం చేశారు అని అంటే, ఒక కొత్తగా పరిపాలనా బాధ్యతలు చేపట్టిన వాళ్ళు శుభకరమైన కార్యక్రమాలతో వాళ్ళ పాలన మొదలవ్వాలి అని కోరుకుంటారు. ఒక కొత్త వెల్ఫేర్ స్కీమ్ ఏదైనా అనౌన్స్ చేయటము, ఒక కొత్త ప్రభుత్వ భవనానికో ఒక ప్రాజెక్టుకో శంకుస్థాపన చేయటము, ఒక కొత్త పథకానికో ఒక ప్రాజెక్టుకో ప్రారంభోత్సవం చేయటము, ఏదైనా ఒక శుభకరమైన కార్యక్రమం ద్వారా వాళ్ళ పాలన కొనసాగాలి, మొదలు పెట్టాలని అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కూల్చివేతతో తన పాలన మొదలుపెట్టారు. ప్రజావేదిక అనే కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం చేసిన ఒక ప్రభుత్వ ఆస్తిని ఆ అమరావతి ప్రాంతంలో ఇటువంటి సమావేశాలు ఏర్పాటుకున్న ఒకే ఒక వేదిక అది. దాన్ని మరుసటి రోజు ప్రొక్లైనర్స్ పెట్టి నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఇప్పటికీ ఆ డెర్బీస్ అక్కడే ఉన్నాయి, వాటిని క్లియర్ చేయాల. అంటే మరి ఏదో యుద్ధ జ్ఞాపకంగానో చిహ్నంగానో ఉంచినట్టుగా ఇప్పటికీ ఆ శిథిలమైన ఆ ప్రజావేదిక తాలూకు ఆ శిథిలాలు అక్కడే ఉన్నాయి. మరి ఇటువంటి ఒక కూల్చివేతతో మొదలైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అక్కడ నుంచి కూల్చివేతలు, రద్దుల పరంపరతో కొనసాగింది. ఎటువంటి విధానాన్ని ఎంచుకున్నారంటే ఆయన, గత ప్రభుత్వ హయాంలో పేదవాడు 5 రూపాయలకి పట్టెడు అన్నం తినాలి అని చెప్పని అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేశారు. అంటే అప్పటికే తమిళనాడులో అమ్మా క్యాంటీన్ పేరుతో సక్సెస్ఫుల్గా అమలవుతున్న విధానాన్ని స్టడీ చేసి దానికన్నా మెరుగ్గా ఆ యాంబియన్స్ ఉండాలి అని చెప్పని అద్భుతమైన కట్టడాలు నిర్మాణం చేసి దాంట్లో అక్షయ ఫౌండేషన్ వాళ్ళతో కోఆర్డినేషన్ తోటి రాష్ట్ర ప్రభుత్వం క్రాస్ సబ్సిడీ తోటి 5 రూపాయలకి ఉదయం బ్రేక్ఫాస్టు, 5 రూపాయలకి మధ్యాహ్నం లంచ్, 5 రూపాయలకి నైట్ డిన్నరు. అంటే ఒక 15 రూపాయలు జేబులో ఉంటే ఏ పేదవాడైనా సరే 3 పూట్ల భోజనం చేయదగ్గ ఫెసిలిటేషన్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సహజంగా ఎవరికి అవసరం అది? ఆటో డ్రైవర్లు, స్ట్రీట్ వెండర్సు, అడ్డా మీద కూలీలు, అన్ఎంప్లాయిడ్ యూత్,
డెలివరీ బాయ్స్, ఇటువంటి పేదబిక్కి కదా అవి తినేది. ఇప్పుడు 5 రూపాయలకి ఒక బెంచ్ కార్లో వచ్చి ఆగేవాడు తినడు. తర్వాత కాలేజీలకు వచ్చే స్టూడెంట్సు, ఇటువంటి వాళ్ళు సక్రమంగా సకాలంలో పోషక విలువలతో కలిగిన భోజనం అతి చౌకగా దక్కడానికి ఆస్కారం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఖర్చు పెడుతున్న లక్షల కోట్ల బడ్జెట్లో ఈ స్కీమ్కి పెట్టే బడ్జెట్ చాలా తక్కువ. అంటే గత ప్రభుత్వం వాళ్ళ పార్టీ నాయకుడిగా ఉన్న ఎన్టీ రామారావు గారి పేరు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా అన్నా అనే పేరుతో క్యాంటీన్ పెట్టారు, అది అభ్యంతరకరం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యత ప్రకారం దానికి పేరు మార్చుండొచ్చు. వాళ్ళ నాన్నగారి పేరు రాజన్న అని పెట్టుండొచ్చు, ఆయన పేరు జగనన్న అని పెట్టుండొచ్చు, వేరే పేరుతోటైనా సరే దాన్ని కొనసాగించి ఉండాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్నా క్యాంటీన్ రద్దు చేయడం ద్వారా, అంటే పేదల పట్ల కన్సర్న్ చూపించాల్సిన పాలకుడు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టాడు కాబట్టి ఆ క్యాంటీన్లో భోజనం చేసే వాళ్ళందరికీ ఈరోజు కొనసాగిస్తున్న తనకన్నా దాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారనే ఏకైక ఆలోచనతో, అంటే రాజకీయ ఆలోచనకి పరిమితమై రాజకీయంగా తన ప్రత్యర్థికి పేరు రాకూడదనే ఏకైక లక్ష్యంతో ఆ పథకాన్ని రద్దు చేయటం అనేది 100% పాలకుడికి పేదల పట్ల ఉండాల్సిన కన్సర్న్ మిస్ అయింది. దాంట్లో రాజకీయం డామినేట్ చేసింది. ప్రజావేదిక కూల్చివేత, అదేదో చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు అనుకున్నారు ఆయన, అది ప్రజలాస్తిని కూలుస్తానని మర్చిపోయారు. ఇవాళ ఈ అన్నా క్యాంటీన్ రద్దు ద్వారా దీని పర్యవసానం పాలకుడికి పేదల పట్ల మమకారం ఉండాల్సిన దగ్గర గత పాలకుల మీద కక్ష సాధింపు దూరం ప్రదర్శిస్తున్నాను అనే ఆయన ఫీల్ అవటం అనేది పేదల పట్ల ఉండాల్సిన హ్యూమన్ యాంగిల్, హ్యూమన్ టచ్ మిస్ అయింది అనేది 100% వాస్తవం. అంటే ఇక్కడ మనం అర్థమవుతున్నది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి తొలడుగులు ఈ అన్నా క్యాంటీన్ రద్దుకు పరిమితం కాల. గత ప్రభుత్వం నాన్ కన్వెన్షనల్ పవర్ అగ్రిమెంట్స్ చేసుకుంది, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు, వాటిని రద్దు చేశారు. వాటిని రద్దు చేసిన రిఫ్లెక్షన్స్ ఎంతవరకు వెళ్ళాయి అని అంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక లేఖలు పంపాల్సి వచ్చింది. మీరు పెట్టుబడిదారులతో పెట్టుకుంటున్న ఈ ఘర్షణపూరిత వైఖరి కారణంగా విదేశీ పెట్టుబడిదారులు ఉన్నారు, అందులో వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలిగితే ఇది దేశవ్యాప్తంగా ఉండే పెట్టుబడుల మీద ప్రభావం పడుతుంది, విదేశాలు వాళ్ళ పెట్టుబడుల రక్షణ కోల్పోతున్నాము అని చెప్పని భావించడానికి ఆస్కారం ఉంది అని చెప్పని కేంద్ర ప్రభుత్వం పదే హెచ్చరిక లేఖలు పంపినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఆ పరిగణలోకి తీసుకొని పర్యవసానం చివరికి జపాన్ రాయబార కార్యాలయం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపాల్సి వచ్చింది. మీ దేశంలో ఒక రాష్ట్రం మా దేశ పెట్టుబడులకి భంగం కలిగిస్తూ ఉంది, మా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది, మాతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు అని చెప్పని చివరికి గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు వరకు ఇష్యూ చేరింది. అంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడిదారులను ఆకర్షించాల్సిన దగ్గర గత ప్రభుత్వం చేసుకున్న పెట్టుబడి ఒప్పందాలను రద్దు చేయటం వల్ల, ఆ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయటం వల్ల పెట్టుబడిదారులో ఒక నెగిటివ్ సంకేతాన్ని పంపించారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్వెస్ట్మెంట్ డెస్టినీ కాదు, అక్కడ గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ ప్రయోజనాలు కాపాడటం లేదు, ఇన్వెస్టర్స్తో చేసుకున్న ఒప్పందాలని ఉల్లంఘిస్తుంది అన్న ఒపీనియను రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ని వాళ్ళ లిస్టులోంచి తీసేసుకున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో సృష్టించిన యాంబియన్స్ స్థానంలో వ్యతిరేకత పెరగడానికి ఆస్కారమైంది. లక్షల మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న పారిశ్రామికీకరణ పెరగాల్సిన దగ్గర పారిశ్రామికీకరణ ప్రతికూల సంకేతాలు పంపించినట్టు అయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నారు అనుకున్నారు తప్ప, ఇది రాష్ట్ర ప్రభుత్వ బ్రాండింగ్ని దెబ్బతీస్తుంది, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల మీద ప్రభావం చూపుతుంది, భవిష్యత్తులో రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణకు అభివృద్ధి చేయడానికి పాలకుడిగా తనే ఒక ప్రతిబంధకాలు సృష్టిస్తున్నాను అనే అవగాహన లేకుండా చేసే నిర్ణయ పర్యవసానం లాంగ్ రన్లో జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనా హయాంలో ఒక్క పరిశ్రమనైనా సరే, అంటే సరైన పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించడంలో విఫలం చెందారనేది వాస్తవం. 100% ఇటువంటి విధ్వంసకర నిర్ణయాల పర్యవసానం తొలిగా అడుగులు మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఆయన ఎన్నికలకు ముందు చేసిన అభివృద్ధిలో పరుగులెత్తిస్తాను అని చెప్పిన వాగ్దానం స్థానంలో తిరోగమనం వైపు అడుగులేయించారనేది వాస్తవం. మిగిలిన అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు.